చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఓ భామ బుల్లితెర నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ ఇమేజ్ తో తెలుగు సినిమాల్లో నటించే ఛాన్స్ దక్కించుకుంది. మొదటి సినిమాతోనే భారీ విజయం దక్కించుకోవడంతో ఆమెకి ఎరలేని క్రేజ్ వచ్చి పడింది. ఫలితంగా మరిన్ని అవకాశాలు వచ్చాయి. అయితే ఆమె ఏది పడితే అది ఒప్పుకోకుండా సెలెక్టివ్ గా ఎంచుకుంటుంది. ఆ మూవీలన్నీ మంచి విజయాలు సాధించడం, బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లు కురిపించడంతో ఆ హీరోయిన్ కి మరింత క్రేజ్ పెరిగింది. ఇంకే ఉంది, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లుగా భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోంది. ఇంతకీ ఆ అమ్మడు ఎవరని అనుకుంటున్నారా? మరెవరో కాదు, అవికా గోర్. చిన్నారి పెళ్లి కూతురుగా అందరికీ సుపరిచితురాలైన అవిక ఉయ్యాల జంపాలతో వెండితెరకు పరిచయమైంది. ఆ మూవీ హిట్ అవ్వడంతో ఈమెకి మరిన్ని అవకాశాలొచ్చాయి. సెలెక్టివ్ గా సినిమాలన్నీ ఎంచుకుంటూ వరుసగా విజయాలు దక్కించుకుంది. అంతేకాదు, నటిగా ఓ ప్రత్యేక గుర్తింపు సాధించింది. దీంతో అందరిలాగే పారితోషికం పెంచేసింది. ఓ సినిమాకి 50 నుంచి 80 లక్షల దాకా తీసుకుంటోందని తెలిసింది. ఇక రీసెంట్ గా ఎక్కడికి పోతావ్ చిన్నవాడాలో నటించిన కీలక పాత్రకి గాను ఈ అమ్మడు భారీ మొత్తమే అందుకుందని సమాచారం. పాత్రకి తగ్గట్టు 10 రోజుల పాటు కాల్ షీట్లు ఇచ్చిన ఈ అమ్మడు ఒక్కో రోజుకు 4 లక్షలు డిమాండ్ చేసిందట. అంత మొత్తం ఇస్తేనే తాను నటిస్తానని, లేకపోతే లేదని ఖరాఖండిగా తేల్చి చెప్పేసిందట. సదరు పాత్రకి ఆమె అయితేనే సెట్ అవుతుందని భావించిన యూనిట్ వేరే దారి లేక అవిక అడిగినంత సమర్పించుకున్నారు. ఈ లెక్కన కేవలం 10 రోజులకే ఆమె 40 లక్షలు తీసుకున్నదన్నమాట. దీన్ని బట్టి చూస్తే ఈమె క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.